కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ గ్లూకోజ్ ఉత్పత్తిలో ఉపయోగపడగా, ఉప ఉత్పత్తిగా ఆకుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే వాయువు ఏది? మనకి మానవుని శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తవుతుందనేది తెలిస్తే ఖచ్చితంగా కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ అనేది గ్లూకోజ్ ఉత్పత్తి చేసి, ఏ విధంగా ఉప ఉత్పత్తిగా ఆక్సిజన్‌ని విడుదల చేస్తుందనేది అర్థమవుతుంది. మానవునిలో మనం తినే ఆహారం అది గ్లూకోజ్ అవుతుంది. గ్లూకోజ్ అనేది జీర్ణాశయంలోని చిన్న ప్రేగుల వద్ద నుండి మనకి రక్తంలో కలిసి రక్తం నుండి మనకి ఊపిరితిత్తుల వద్దకైతే రావడం జరుగుతుంది గ్లూకోజ్. అక్కడ మనం తీసుకునే ఆక్సిజన్ ద్వారా గ్లూకోజ్‌ని మండించి శక్తి అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అలా శక్తి మండించి గ్లూకోజ్ అనేది ఉత్పత్తి అంటే శక్తి అనేది రావడం వలన కార్బన్ డయాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. కార్బన్ డయాక్సైడ్‌ని మనం విడిచిపెట్టడం జరుగుతుంది. అంటే మానవులు ఆక్సిజన్‌ని తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ని విడిచిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఊపిరితిత్తుల వద్ద శక్తిని ఉత్పత్తి చేసేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఏర్పడి మనం బయటికి విడిచిపెట్టడం జరుగుతుంది. మనం ఆక్సిజన్‌ని వినియోగించుకొని కార్బన్ డయాక్సైడ్‌ని విడిచిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కల్లో కూడా ఏం జరుగుతుందంటే ఈ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి సమక్షంలోన కార్బన్ డయాక్సైడ్, వాటరు మొత్తం ఇవన్నీ కలిపి గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుంది. ఈ గ్లూకోజ్ ఉత్పత్తిలో మనం ఏ విధంగా అయితే కార్బన్ డయాక్సైడ్‌ని బయటికి విడిచిపెడతామో ఆ విధంగానే మొక్కలనేవి ఆక్సిజన్‌ని విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ ప్రశ్నకు సంబంధించి కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ అనేది గ్లూకోజ్ ఉత్పత్తి చేయగా గ్లూకోజ్ ఉత్పత్తిలో ఉపయోగపడితే ఉప ఉత్పత్తిగా మనకి ఆకుల ద్వారా వాతావరణంలోకి ఆక్సిజన్ అనేది విడుదలవ్వడం జరుగుతుంది. ధ్వని సంకేతాలు మన మెదడులో ఎంతకాలం పాటు నిలిచి ఉంటాయి? ధ్వని సంకేతాలనేవి 1/10 వంతు సెకన్ల పాటు మన మెదడులో నిలిచి ఉండడం వల్లనే మనకి వినబడే మనకి ఏదైనా ఒక శబ్దం జరిగితే ఆ శబ్దం అనేది మనకి వినపడడం జరుగుతుంది. ఈ ప్రశ్న అనేది గతంలో రైల్వేలో అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఆడిటోరియాల్లో అలానే సినిమా థియేటర్‌లో పైకప్పు మరియు గోడలకు ధ్వని గ్రాహక పదార్థాలైన ఫైబర్ బోర్డులు, థర్మోకోల్ షీట్లు, నునుపైన మందపాటి తెరలను ఉపయోగించడం అయితే జరుగుతుంది. దానికి గల కారణం ఏంటి? మీరు ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు సరిగ్గా టికెట్లు దొరక్క కొన్ని పెద్ద పెద్ద హీరో సినిమాలకి టికెట్లు దొరకవు. కొన్ని డబ్బా థియేటర్‌లకి వెళ్తారు. ఆ డబ్బా థియేటర్‌లో ఎలాంటి ఫైబర్ కానీ లేదంటే సే మనం కూర్చునే సీట్లు గానీ, వాటికి థర్మాకోల్ గానీ ఆహ్, త మందపాటి తెరలు గానీ ఉండవు. దానివల్ల ఆహ్, మనకి సౌండ్ ఎలా వినబడుతుందంటే ఆహ్, పదే పదే అక్కడున్న డైలాగ్ గానీ ఆహ్ స్టెతస్కోప్ ధ్వని యొక్క ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? స్టెతస్కోప్ అనేది ధ్వని బహుళ పరావర్తనం ధర్మం ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. ధ్వని పరావర్తనం వేరు, ధ్వని ప్రతినాదం వేరు, ధ్వని బహుళ పరావర్తనం వేరు. మనకి స్టెతస్కోప్ అనేది ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుందంటే ధ్వని యొక్క బహుళ పరావర్తనం ఆధారంగా పనిచేస్తుంది. ఈ ప్రశ్న కూడా గతంలో ఎక్కువగా రైల్వేలో అడగడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ధ్వని బహుళ పరావర్తనం ఆధారంగా పనిచేసే వస్తువులు ఏవి?
ఇక్కడున్న ప్రతిదీ కూడా ధ్వని యొక్క బహుళ పరావర్తనం ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. ధ్వని యొక్క బహుళ పరావర్తనం ఆధారంగా మెగాఫోన్, హారన్స్, వెహికల్స్ యొక్క హారన్స్, షెహనాయ్, అలానే క్లారినెట్ అనేది ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ధ్వని, అలానే స్టెథోస్కోప్ కూడా ధ్వని యొక్క బహుళ స్టెథోస్కోప్ కూడా ధ్వని యొక్క బహుళ పరావర్తనం ఆధారంగానే పనిచేయడం జరుగుతుంది. (0°C) వద్ద గాలిలో ధ్వని వేగం ఎంత? 0°C వద్ద గాలిలో ధ్వని వేగం 331 మీటర్/సెకండ్. జడవాయువుల్లో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? జడవాయువులనేవి ఆవర్తన పట్టికలోని ఎన్నో గ్రూపుకు చెందిన మూలకాలనేవి కామెంట్లో తెలియజేయండి. జడవాయువుల్లో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య 0. గతంలో ఈ ప్రశ్న కూడా రైల్వే ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఏ హాలోజన్ లోపిస్తే గాయిటర్ వ్యాధి వస్తుంది? ఆవర్తన పట్టికలో హాలోజన్ మూలకాలు అనేవి ఏ గ్రూప్లో ఉంటాయి అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. అది కూడా ప్రశ్న అడగొచ్చు. హాలోజన్ ఏ గ్రూప్కి చెందిన మూలకాలని. మనకి అయోడిన్ లోపించడం వల్ల గాయిటర్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. రెండు వస్తువులను రాపిడి చేసేటప్పుడు ఏర్పడే సజాతి ఆవేశాలు ఏమవుతాయి? ఆకర్షించుకుంటాయా, వికర్షించుకుంటాయా? ఆకర్షించుకొని వికర్షించుకుంటాయా? రెండు వస్తువులను రాపిడి చేసేటప్పుడు సజాతి ఆవేశాలు అనేవి వికర్షించుకుంటాయి. రెండు వస్తువులను రాపిడి చేసేటప్పుడు ఏర్పడే విజాతి ఆవేశాలు అనేవి ఆకర్షించుకుంటాయి. రెండు వస్తువులను రాపిడి చేసేటప్పుడు ఏర్పడే సజాతి ఆవేశాలు అయితే వికర్షించుకుంటే, విజాతి ఆవేశాలు అనేవి ఆకర్షించుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.